వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్ గా గుర్తించారు. ఇక నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ గా గుర్తించారు. ఇక దాడి జరిగిన కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్ లో మాట్లాడారు. ఇక సురేష్ తో మాట్లాడుతూనే 6 సార్లు కేటీఆర్ తో ఫోన్ లో నరేందర్ మాట్లాడారని తెలిసింది. ఇక నిందితుడు సురేష్ ఇప్పటికే రేప్ కేసు సహా పలు కేసులున్నాయి. ఇక సురేష్ పై కేసులు తొలగించేలా పట్నం నరేందర్ రెడ్డి సహాయం చేశాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. ఓవర్ టు వెంకటేష్. సంజన, ఈ రోజు ఏదైతే నిన్న జరిగినటువంటి కొడంగల్ సంఘటన పైన ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. అటు పోలీసు శాఖ కూడా దీనిపైన కూడా స్పందించి చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నిన్న అర్ధరాత్రి టైంలో ఏదైతే లభించల గ్రామం అట్లాగే ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి తాండాలకు సంబంధించినటువంటి వాళ్ళని నిన్న అర్ధరాత్రి పోలీసు వర్గాలు పెద్ద ఎత్తున గ్రామాలకు చేరుకొని 56 మందిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. వీళ్ళు వెంట ఎవరున్నారు, ఎవరైతే వీళ్ళని ఉసుగొల్పుతున్నారు అనేది ఈ ఘర్షణకు తర్వాత ఈ రణరంగానికి ఎవరు ఈ ఉచ్చుకొల్పుతున్నారనే విషయాలను కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది. అయితే ముందుగా ప్రాథమికంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి స్థానిక నాయకుడు సురేష్ ఉన్నాడని కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ సురేష్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే అతను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇతను గతంలో కూడా అంటే ఏదైతే ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం కూడా ఏదైతే రైతులు భూములు మొదటగా ముందుకు వచ్చారు ఇవ్వడానికి, అయితే తర్వాత ఇవ్వకుండా ఉండడానికి కూడా ఈ సురేష్ ప్రధాన కారణంగా కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, అతను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. అయితే అతను ఏదైతే నరేందర్ రెడ్డి ఉన్నాడో అతని ఆ కనుసందుల్లోనే ఇతను నడుస్తున్నాడు. అయితే సురేష్ ఎక్కడైతే బాధితులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా వాళ్ళని ఉసుగొల్పి ఈ నిన్న జరిగినటువంటి సంఘటనకు అతను బాధ్యుడిగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే దీనిపైన కూడా మంత్రి శ్రీధర్ బాబు కూడా స్పందించడం జరిగింది. దాంతో అటు ఎస్పీని కలెక్టర్ ని కూడా పిలిపించుకోవాలని మాట్లాడడం జరిగింది. ఈ సంఘటన పైన కూడా ఏదైతే జిల్లా అధికారులపై దాడులు చేసినటువంటి సంఘటనపై కూడా రాష్ట్ర ఉద్యోగస్తుల సంఘాలు కూడా స్పందించడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు కూడా ఆయా కార్యాలయాలు అన్నింటిలో కూడా పెన్ డౌన్ కార్యక్రమానికి తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది.